యంగ్ టైగర్, యువ నేత, ప్రజల మనిషి, ప్రైనంపల్లి రోహిత్ డెవలప్మెంట్ విజన్ ఉన్న నాయకుడని మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అన్నారు. విజయ డైరీ డీడీ కార్యాలయం తరలిపోయిందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బుధవారం రోజున మెదక్ టౌన్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ డైరీ తరలిపోయిందని బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై ఆయన ఖండించారు. ఎమ్మెల్యేపై కావాలని విమర్శలు చేయాలని చూస్తున్నారని, ఓర్వలేకని చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలను పటాపంచలు చేసే రోజులు ముందున్నాయన్నారు. 55 కోట్లతో త్వరలో మెదక్ పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని కార్యాలయాలు సిద్దిపేటకు, సంగారెడ్డికి తరలిపోయాయో బీఆర్ఎస్ శ్రేణులు చెప్పాలని డిమాండ్ చేశారు. మెదక్ నుంచి తరలిపోయిన కార్యాలయాలను మెదక్కు తీసుకువచ్చేలా ఎమ్మెల్యే రోహిత్ రావు కృషి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అబద్దాలు మానుకొని మెదక్ అభివృద్ధిపై సలహాలు ఇస్తే గౌరవిస్తామని, ఏది పడితే అది మాట్లాడితే సహించబోమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రావు, మెదక్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సమీ, కాంగ్రెస్ నాయకులు అంజద్, ఉమర్, మహియుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవగాహన రాహిత్యంతో మరి మెదక్ నుంచి విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సంగారెడ్డికి తరలి వెళ్ళిందని మరి వారు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి ప్రయత్నాలు కానీ ఏవీ జరగకుండా కేవలం ఊహాజనితమైన విధానాలతోటి వారు మరి కాంగ్రెస్ ఏదైతే ఎమ్మెల్యేగా చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేని పక్షంలో మరి ఏదో ఒకమైన ఆరోపణలు చేయడం, అదేవిధంగా మొన్న ఏదో చిన్న చిన్న కార్యకర్తలు ఏదో పోతే ఏదో దాన్ని బ్రహ్మాండంగా చేసి చూపించడం, వాస్తవంగా వాళ్ళకు కొంత ప్రింట్ మీడియా ఉంది. ప్రింట్ మీడియా ద్వారా విష ప్రచారం చేయడం సాధారణమైంది. మరి తీసుకున్నట్టయితే మెదక్లో మరి గత 10 ఏళ్ల కాలంలో ఎన్ని కార్యాలయాలు మరి సిద్దిపేటకు కానీ, సంగారెడ్డి కానీ, హైదరాబాద్కి కానీ తరలి వెళ్ళినాయి. మరి మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 18-19 నెలల కాలంలో మరి ఒక కార్యాలయం కానీ ఏది కానీ వెళ్ళలేదు. మా ఎమ్మెల్యే గారు ఛాలెంజింగ్గా ఉన్నారు. ఖచ్చితంగా తరలి వెళ్ళిన కార్యాలయాలను కానీ, అంటే కన్సర్వేటర్ ఆఫీస్ కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా తిరిగి మెదకు రప్పిస్తానని దృఢ సంకల్పంతో ఉన్నారు. అదేవిధంగా మొన్న ఎన్నడూ లేని స్పాట్ వాల్యుయేషన్స్ కానీ ఇంకోటి కానీ ఇట్లా చాలా విభిన్నమైన కార్యాలయాలను మెదక్కు తీసుకురావడం, మెదక్కు యాక్టివిటీస్ చేయడం, మరి సొంత డబ్బులు పెట్టి మరి కార్యక్రమాలను కానీ ఆపరణలు ఆదుకోవడం కానీ మా ఎమ్మెల్యే గారు చేస్తుంటే ఇది కేవలం ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కడ మమ్మల్ని ఓవర్క్రాచ్ చేసి అఖండ విజయం సాధిస్తారన్న ఒకటే ఒక భయంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు అభివృద్ధిలో సహకారం చేయండి, కలిసి రండి. మన మెదక్ ప్రాంతం, మన మెదక్ జిల్లా అభివృద్ధి చేసుకుందాం, మన మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. తప్పితే ఈ విధమైన చౌకబార ఆరోపణలు మానేసుకోవాలనేసి ఈ సందర్భంగా ఇది పెద్దలు చంద్రపాలన మెదక్ పట్టణంలో మెదక్ కాన్స్టిట్యున్సీలో చేయాలన్న తపనతో ఒక కసితో పనిచేస్తున్నటువంటి మా యువ ఎమ్మెల్యే గారు ఒక 2 నెలల్లో మెదక్లో బ్రహ్మాండంగా మెదక్ పట్టణ సభ అని చెప్తా ఉన్నాను. 55 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ఆధ్వర్యంలో మరి ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. ఎస్డిఎఫ్ ద్వారా 20 కోట్లు, PUFIDC ద్వారా 35 కోట్లతో అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న పరిస్థితి. మరి గతంలో నేను కూడా చైర్మన్గా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. మరి ఒక్క రూపాయి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. ఏదైతే ప్రజలు పన్నులు చెల్లిస్తూ ఉన్నారో ఆ పన్నులతో కాలం గడిపాం తప్ప స్పెసిఫిక్గా ఒక్క రూపాయి వచ్చేటువంటి పరిస్థితి కాదు. మరి ఈనాడు అభివృద్ధి కాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి గారితో సమన్వయం చేసుకుంటూ, కాంగ్రెస్ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందు పోతున్న శాసనసభ్యులు రోహిత్ గారికి మంచి విజన్ ఉంది, డెవలప్మెంట్ విజన్, అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చూపించాలన్న తపన ఉంది. తప్పకుండా మరి వారి నాయకత్వంలో ఇటు కాన్స్టిట్యున్సీ కానీ, ఇటు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి వారికి బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాస్తవాలను మాట్లాడండి, వాస్తవాలను తెలియజేయండి. ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండాలి, ప్రతిపక్షం విమర్శించాలి, కానీ తప్పుడు విమర్శలు, తప్పుడు మాటలు మాట్లాడాల్సిన
విధానం కాదు. మొన్నటికి మొన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. మెదక్లో 2 రోజులు వాటర్ సప్లై బంద్ అవుతే రెండో రోజు నాడే వాళ్ళు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి 4 రోజులుగా మెదక్ పట్టు నీళ్ళు రావట్లేదు చెప్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు దాదాపుగా 250 బోర్లు, 5-12 బోర్లు బంద్ ఉన్నా మిగతా బోర్లను నడిస్తే ట్యాంక్ అవుట్ ద్వారా సప్లై చేస్తాం. ఒక ఇబ్బంది ఎక్కడ జరిగింది, డబుల్ బెటర్ ఇబ్బంది జరిగింది. మిగతా ఏ చోట కూడా ఇబ్బంది జరగలేదు. దాదాపు 40% ప్రాంతం అంతా కూడా పాత దాని నుంచి వాటర్ ఇచ్చినాం. అంటే అవగాహన లోపం, తెలియకుండా ఏదో అపాండాలు వేసి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మేము మైలేజ్ చేరుకోవాలంటే తప్పుడు ప్రచారాలు చేయాలి, తమ్ముడు అన్నట్టు ఏదో వాళ్ళ జర్నలిజంతో తప్పుడు ప్రచారాలు చేసుకొని లబ్ధి పొందాలని ఆలోచన తప్ప మరొకటి కాదు. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, శకం ముగిసింది. అబద్ధాలతో కాలాన్ని గడిపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారికి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, అబద్ధపు మాటలు మానుకొని మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. మేము కానీ, మా నాయకులు కానీ, మా అధినాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా మీ సూచనలు గౌరవించే దిశగా పనిచేస్తాము. ప్రతిపక్షాలు మాత్రాన మిమ్మల్ని విస్మరించాం. మీ సూచనలు సలహాలు తీసుకుంటాం. మంచి సలహాలు ఇవ్వండి, అభివృద్ధికి సహకరించి రండి. కేవలం ప్రచారం కొరకు వచ్చే స్థానిక ఎన్నికల్లో లబ్ధి జరుగుతుందన్న ఆలోచనతో తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదు. వాస్తవానికి ఎలాంటి ఆఫీస్ తరలిపోకుండా ప్రజల దృష్టి మళ్లించదు. తరలిపోయిందన్న భావంతో ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళకి హితు చెప్తున్నాం. ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితి లేరు. కాబట్టి ఇటువంటి అబద్ధ ప్రచారాలు వాళ్ళు మానుకోవాలి హితు చెప్తూ మీ ద్వారా వారికి తెలియజేస్తూ, మరి ఈరోజు మార్నింగ్ డీడీ గారు కూడా పెట్టారు, వాళ్ళు కూడా వాయిస్ పెట్టారు, అన్ని గ్రూపులో పెట్టడం జరిగింది.